ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న 'డియర్ నాన్న' మూవీ గురించి చూసుకుందాం. బేసిక్‌గా ఇది మూవీ అనుకుంటే పొరపాటు. ఇది జస్ట్ 45 మినిట్స్ రన్ టైమ్‌తో ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. సో, దీన్ని ఒక షార్ట్ ఫిల్మ్ కింద కన్సిడర్ చేయొచ్చు. సో, ఈ మూవీ ఎలా ఉందంటే బేసిక్‌గా తండ్రి, కొడుకుల మధ్య ఉన్న బాండింగ్ మీద తీశారు. ఎట్ ఎ సేమ్ టైమ్ పాండమిక్ కరోనా టైంలో జరిగిన ఇన్సిడెంట్‌ని బేస్ చేసుకొని తీసినట్టు అనిపిస్తుంది. సహజంగా కరోనా టైంలో ఒక ఫాదర్ తండ్రికి మధ్య ఉన్న బాండింగ్ బేస్ చేసుకొని ఈ చిత్రం మొత్తం ఈ ఈ షార్ట్ ఫిల్మ్ మొత్తం తిప్పినట్టు అనిపిస్తుంది. సో, ఇందులో ఒక ఫాదరు, సన్ బాండింగ్‌తో పాటు ఒక చిన్న లవ్ స్టోరీ మిక్స్ చేసి చూపించాడు. సో, ఇది ఎలా ఉందంటే స్టోరీ లైన్ వచ్చేసి మెడికల్ షాప్ క్లోజ్ చేసి వెళ్తున్న ఆ పర్సన్‌ని మరొక పర్సన్ వచ్చి ఆపుతాడు మెడికల్ షాప్ ఓపెన్ చేయమని. అంతలోనే ఆపిన పర్సన్ ఫ్రెండ్ వచ్చి అతన్ని తీసుకొని పోయి కారులో కూర్చోబెడతాడు. ఆ తర్వాత ఏమైంది? ఎందుకు ఫ్లాష్ బ్యాక్‌లోకెళ్లారు? ఆ ఫ్లాష్ బ్యాక్‌లో పాండమిక్ టైంలో ఎందుకు చూపిచ్చారు? బేసిక్‌గా చెప్పాలి అంటే ఫాదర్, సన్ మధ్య ఉన్న బాండింగ్‌ని బాగా చూపిచ్చారు. ఎట్ ఎ సేమ్ టైమ్ పాండమిక్ సిట్యుయేషన్ మరోసారి ఇప్పటికే చాలా సినిమాల్లో చూసుంటాము. మరోసారి ఈ షార్ట్ ఫిల్మ్‌లో చూపించటం బాగున్నప్పటికీ కొంత ఆర్టిఫిషియల్ ఫీలింగ్ కలుగుతుంది. ఎట్ ఎ సేమ్ టైమ్ అవసరం లేని లవ్ స్టోరీ, దాంతో బోరింగ్ సన్నివేశాలతో కొంత చిరాకని అనిపించినప్పటికీ 45 మినిట్స్ రన్ టైమ్ కాబట్టి ఒకసారైతే చూడొచ్చు ఓటీటీ కాబట్టి. ఎట్ ఎ సేమ్ టైమ్ ఎటువంటి అడల్ట్‌నెస్ అనేది లేదు. ఫ్యామిలీతో పాటు కలిసి ఒక 45 మినిట్స్ ఎంగేజ్ చేయడానికైతే పాసిబిలిటీ ఉన్న ఈ షార్ట్ ఫిల్మ్ ఓకే. ఓ మాత్రంగా అయితే ఆకట్టుకుంటుందని చెప్పాలి. సో ఫ్రెండ్స్, నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి టీఎస్ఎం బ్లాగ్. థ్యాంక్ యూ. నేను మీ నస్రుద్దీన్.